హలో ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ టు లెట్స్ ట్రాక్ యువర్ గోల్. మనం డిస్కషన్ చేస్తున్నది యావరేజెస్. ఓకే, ఏమాత్రం లేట్ చేయకుండా మన క్వశ్చన్స్ ని సాల్వ్ చేసేసుకుందాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు అనేది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్. The average of marks obtained in an examination by 8 students was 51 and 9 other students was 68. What is the average marks of the 17 students? అవునా, ఫస్ట్ టైం చేశారు, గ్రూప్ ఆఫ్ 8 మెంబర్స్ కి ఇచ్చారు. ఓకే చూడండి, ఇది బేస్ అనుకుంటే ఫస్ట్ 8 స్టూడెంట్స్ కి ఎంత అంటే మార్క్స్ 51 మార్క్స్. 8 స్టూడెంట్ 51 marks and 9 other students was 68. 68 అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ డ్రా చేసేసుకుంటున్నాను. 9 other students was got ఎంత 68. ఓకే, వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 17 స్టూడెంట్స్? అవునా, టోటల్ కలిపితే ఎంత? టోటల్ కలిపితే 17 స్టూడెంట్స్. ఇప్పుడు వీళ్ళకి ఏమైంది? ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ 8 మెంబర్స్ కి 51 మార్క్స్ వచ్చాయి, సెకండ్ గ్రూప్ 9 మెంబర్ కి 68 మార్క్స్ వచ్చాయి. అయితే మీరు అజ్యూమ్ చేయండి, అందరికి 51 మార్క్సే కనుక వచ్చాయి అనుకోండి, 51 మార్క్సే కనుక వచ్చాయి అనుకుంటే గ్యాప్ ఎంత ఉంది? 51 కి 68 కి 17 మార్క్స్ గ్యాప్ ఉంది. 17 మార్క్స్ ఎంత మందికి వచ్చింది? 9 మెంబర్స్ కి. సో 17 ఇంటూ 9 మెంబర్స్ చేస్తే ఎంత వస్తుంది? 17 ఇంటూ 9 మెంబర్స్ కి చేసి అండ్ అందరికి కలిపి ఇచ్చేయాలి కదా. 17 మార్క్స్ వచ్చాయి 9 మెంబర్స్ కి. ఎవరికి? 17 మార్క్స్ ఎక్స్ట్రా 9 మెంబర్స్ ఉన్నాయి. సో ఈ మెంబర్స్ మార్క్స్ ఎంత మందికి డివైడ్ చేయాలి? మనం 17 మెంబర్స్ కి డివైడ్ చేయాలి. అవునా? ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా షార్ట్ కట్ గా చేయొచ్చు. 17 మార్క్స్ ఎంత మందికి ఎక్స్ట్రా వచ్చింది? 19 మెంబర్స్ కి వచ్చింది. ఇవి టోటల్ చేసి అందరికి డివైడ్ చేయాలి. సో డివైడ్ ఎంత మందికి చేయాలి? 17 మెంబర్స్ కి చేయాలి. 17 కి చేసేస్తే 17 ఈ 17 కి ఈ 17 డివైడ్ అయిపోతుంది. అవునా, మిగిలినంత 9. సో మనము ఈ 17 మెంబర్స్ కి 9 మార్క్స్ ఈచ్ వన్ కి ఇవ్వాలి. ఓకే, సో ఈచ్ వన్ కి 9 మార్క్స్ ఎంత ఇస్తే, సో ఈచ్ వన్ కి 9 మార్క్స్ ఇస్తే ఎంత వస్తుంది? 51 ప్లస్ 9 టోటల్ 60. సో 60 మార్క్స్ ఇస్ ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమొచ్చింది? 60 మార్క్స్ ఇస్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ గో ఫర్ సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారు అనేది. ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ 40 persons ఈజ్ 4200 అండ్ దట్ ఆఫ్ అనదర్ 35 persons ఈజ్ రూపీస్ 4000. వాట్ ఈస్ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ద హోల్ గ్రూప్? ఓకే, సేమ్ చూడండి. ఇప్పుడు ఎలా చూడండి, ఇది బేస్ లైన్ అనుకోండి. అండ్ ఫస్ట్ 40 పర్సన్స్ కి ఎంతంట? రూపీస్ 4200. ఓకే, అండ్ నెక్స్ట్ దట్ ఆఫ్ అనదర్ 35 persons. అనదర్ 35 అంటే కొంచెం తక్కువ వస్తారు. 35 person కి ఎంతంట? 4000 రూపీస్ 4000. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మన కాన్సెప్ట్ ఏంటిది? యావరేజ్ కి కాన్సెప్ట్ ఈ గ్రూప్ లో ఇచ్చిన అమౌంట్ ని ఓకే. సో ఇప్పుడు చూడండి, సో నెక్స్ట్ ఏం అడిగారు? వీరిద్దరు కలిపి టోటల్ వీరికి ఎంత అమౌంట్ ఉంది యావరేజ్ గా అనేది మనం చెప్పాలి. ఓకే, సో టోటల్ గా వీరికి ఎంత అమౌంట్ ఉందో యావరేజ్ గా చెప్పాలి. ఓకేనా? 75 మెంబర్స్ యాడ్ చేసి 75 మెంబర్స్ టోటల్. ఓకే, అయితే మనకి ఇచ్చిన డాటా ఏంటిది? ఫస్ట్ 40 మెంబర్స్ కి 4200 ఉంది, నెక్స్ట్ 35 మెంబర్స్ కి 4000 ఉంది. సో ఇప్పుడు గ్యాప్ ఎంత ఉంది? గ్యాప్ ఈ 40 మెంబర్స్ కి 35 మెంబర్స్ కంటే 200 ఎక్కువ ఉంది. ఓకే, 200 ఎందుకంటే 4000 వీళ్ళకి, 4200 వీళ్ళకి. ఓకే, 40 మెంబర్స్ దగ్గర 200 రూపీస్ ఎక్కువ ఉంది. అంటే ఈచ్ వన్ హ్యాస్
200 రూపీస్. ఓకే, సో ఈచ్ వన్ 200 ఉందంటే 40 మెంబర్స్కి ఎంత అవుతుంది? 200 ఇంటూ 40 మెంబర్స్ ఈజ్ 8000. ఓకే, సో 40 మెంబర్స్ దగ్గర ఉన్న 200 రూపీస్ని మనం కలెక్ట్ చేసుకున్నాము. ఒక్కొక్కరి దగ్గర 200 చొప్పున 40 మెంబర్స్కి 8000 రూపీస్ని కలెక్ట్ చేసుకున్నాం. ఈ కలెక్ట్ చేసుకున్న అమౌంట్ ఏం చేయాలి? ఇప్పుడు టోటల్ ఆ గ్రూప్లో ఉన్న టోటల్ మెంబర్స్కి డివైడ్ చేయాలి. అవునా? డివైడ్ చేయాలంటే బై 75. ఓకే, సో టోటల్ ఎంత వచ్చింది ఇప్పుడు? 800 బై టోటల్ ఎంత వచ్చింది ఇప్పుడు? సో ఇప్పుడు టోటల్ ఎంత వచ్చింది? 8000 బై ఎంతమందికి డివైడ్ చేయాలి? టోటల్ 75 మెంబర్స్కి డివైడ్ చేయాలి. అవునా? ఇప్పుడు చేయండి, దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. ఇంటూ 2 చేస్తే 150 ఇది అవుతుంది. సేమ్ ఇంటూ 2 చేయకుండా అలాగే ఉంచండి. ఓకే, సో ఈజీగా ఎలా చేస్తామని చూడండి. ఈ 0కి ఈ 0 పోతుంది. 5 3 జా 5 1 జా 5 6 జా 16. సో ఇది కట్ అయిపోయింది. ఈ 0కి ఇక్కడ ఈ 0 యాడ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మిగిలినంత మనకి 160 ఇంటూ 2 అంటే 320 బై 3. 3 1 జా 3 10 జా 30. 3 6 జా 18. ఎంత మిగిలింది? 2 మిగిలింది. డినామినేటర్లో ఎంత ఉంది? 3 ఉంది. సో టోటల్ ఎంత ఇప్పుడు? 106 బై 106 2/3. ఓకే, సో ఇప్పుడు మనం డివైడ్ చేయాల్సిన అమౌంట్ ఎంత? 106 ఎవరెవరికి ఇవ్వాలి? టోటల్ 75 మెంబర్స్కి 106 ఇంటూ 2/3 ఇచ్చేయాలి. సో టోటల్ ఎంత ఇప్పుడు? 4000 ప్లస్ 106 2/3 రూపీస్. ఓకే, సో టోటల్ ఎంత అవుతుంది? 4106 2/3 రూపీస్. టోటల్ 75 మెంబర్స్కి యావరేజ్. ఓకే, సో ఇదన్నమాట ఆన్సర్. ఇప్పుడు 75 మెంబర్స్కి యావరేజ్ ఎంత వచ్చింది? సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ 4106 2/3 is answer. Okay, next go for third question. Third question solution. Third question ఏం అడిగారో చూడండి. 4 boys and 3 girls spent ₹120 on an average, of which boys spent ₹150 on an average. Then what is the average amount spent by the girls? ఇక్కడ 4 మెంబర్స్ బాయ్స్ అండ్ 3 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. ఓకే, సో టోటల్ వాళ్ళు యావరేజ్ ఎంత చేశారు? 120 రూపీస్ ఖర్చు చేశారు. ఓకే, 120 రూపీస్ ఖర్చు చేశారు. అందులో బాయ్స్ ఆ నలుగురు బాయ్స్ కలిసి వాళ్ళు యావరేజ్గా అమౌంట్ ఎంత స్పెండ్ చేశారు? 150 రూపీస్ చేశారు. సో చూడండి ఇప్పుడు ఎలా డ్రా చేస్తాం అనేది. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది బేస్ లైన్ అనుకోండి. 4 మెంబర్స్ బాయ్స్. ఓకే, 4 మెంబర్స్ బాయ్స్ అండ్ 3 మెంబర్స్ గర్ల్స్. ఓకే, సో యావరేజ్గా వీళ్ళు ఎంత చేశారు? 4 మెంబర్స్ బాయ్స్ ఎంత స్పెండ్ చేశారు? 150 రూపీస్ స్పెండ్ చేశారు. అవునా? నెక్స్ట్ 3 గర్ల్స్. 3 గర్ల్స్ ఎంత స్పెండ్ చేశారు? టోటల్గా ఇప్పుడు గర్ల్స్ డాటా ఏమి ఇవ్వలేదు. టోటల్గా ఎంత చేశారంట? వీళ్ళందరూ టోటల్ కలిపి 120 రూపీస్ స్పెండ్ చేశారు. ఓకే, సో బాయ్స్ అండ్ 3 మెంబర్ గర్ల్స్ కలిసి 120 రూపీస్ స్పెండ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మనకి డాటా ఏమి ఇచ్చారు? ఇక్కడ బాయ్స్ ఎంత ఎక్స్ట్రా స్పెండ్ చేశారు? యావరేజ్గా వీళ్ళు స్పెండ్ చేసిన దానికంటే 30 రూపీస్ ఎక్స్ట్రా స్పెండ్ చేశారు. అవునా? సో ఈచ్ బాయ్ హ్యాస్ స్పెండ్ 30 రూపీస్ ఎక్స్ట్రా. అంటే నలుగురు ఎంత చేసినట్టు ఇప్పుడు? 4 బాయ్స్ spent averagely 30 rupees extra, so that total is 120. Okay, 120. కానీ ఏం చేశారు? ఈ 120 రూపీస్ ఈ ముగ్గురు గర్ల్స్ కి ఇవ్వంగా అందరికి కలిసి 120 రూపీస్ అందరికి కలిపి 120 రూపీస్ యావరేజ్ అయింది. అవునా? సో చూడండి ఇక్కడ ఏం చేసినట్టు? గర్ల్స్ కి ఒక్కొక్క గర్ల్స్ కి ఇప్పుడు 120 రూపీస్ అంటే ఎంత వస్తున్నట్టు? 3 గర్ల్స్. అవునా? 3 గర్ల్స్ కి 3 మెంబర్స్ 40 చేస్తే వచ్చేస్తుంది. ఓకే, సో 40 అంటే వీళ్ళు టోటల్ గా 120 రూపీస్ స్పెండ్ చేయలేదు. వీళ్ళకి 40 రూపీస్ యాడ్ చేస్తే తర్వాత వీళ్ళందరికీ కలిపి 120 యావరేజ్ అయింది. అవునా? సో ఇప్పుడు ఈ గర్ల్స్ ఎంత చేసినట్టు? సో ఇప్పుడు ఈ గర్ల్స్
ఎంత యావరేజ్గా ఖర్చు చేసినట్టు? సో 40 రూపీస్. ఈ గ్యాప్ ఈ నలుగురు బాయ్స్ వీళ్ళకి 40 రూపీస్ యాడ్ చేస్తే వీళ్ళ యావరేజ్ వచ్చేసి 120 అయ్యింది. అంటే ఈ ముగ్గురు అమ్మాయిలు కలిసి ఎంత యావరేజ్గా స్పెండ్ చేసినట్టు? 80 రూపీస్ స్పెండ్ చేస్తే 40 రూపీస్ యాడ్ అయితే టోటల్ 120 రూపీస్ అవుతుంది, అవునా? సో ఇప్పుడు మనము కనుక్కోవాల్సింది ఏంటిది? వాట్ ఈస్ ద యావరేజ్ అమౌంట్ బై ద గర్ల్స్, అవునా? సో యావరేజ్ అమౌంట్ ఎంత అంటే ఇప్పుడు 80. సో ఈ గర్ల్స్ యావరేజ్ గా స్పెండ్ చేసిన అమౌంట్ రూపీస్ ఈజ్ 80 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అర్థమైందా? అర్థం కాకపోతే ఒకసారి ప్లే బ్యాక్ చేసి చూడండి, ఓకే, మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు 3 మెంబర్స్ గర్ల్స్ ఎంత యావరేజ్ చేశారు? యావరేజ్గా రూపీస్ 80 రూపీస్ స్పెండ్ చేశారు. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, చెప్పండి మీకు ఈ క్లాస్ ఏ విధంగా అనిపించింది? ఐ హోప్ మీరు ఈ క్లాసెస్ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నేను మీకోసం ఇంత ఎఫర్ట్ చేస్తున్నందుకు నాకు కూడా మీరు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తోటి బూస్టప్ ఇవ్వండి. సో దట్ నేను ఇంకా ఎఫర్ట్గా మీకోసం మరిన్ని ట్రికీ క్వశ్చన్స్ అండ్ ట్రికీ కాన్సెప్చువల్ మెథడ్స్ అన్ని తీసుకొస్తాను. ఓకే, సో డూ స్టే ట్యూన్ టు మై నెక్స్ట్ క్లాసెస్. థ్యాంక్ యూ, బాయ్.